సో ఇప్పుడు చూసుకుంటే భారత్ పాక్ నావిగేషన్ షాక్ కూడా ఇచ్చింది. అంటే నేషనల్ గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్ అడ్డుకునేందుకు జామర్లు కూడా ఏర్పాటు చేసింది. సో ఇది ఏ రకంగా వాళ్ళకి మైనస్ అవ్వచ్చు అని చెప్పొచ్చు సార్? సో there are several systems అండి ఫర్ నావిగేషన్. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఆ తర్వాత నౌకలకు కూడా there is a GPS system which is used. Then there is something called as Navic Indian, దాని తర్వాత ఒక రష్యన్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ సిస్టమ్. ఇలా 3-4 శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ నేవల్ షిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దే డిపెండ్ ఆన్ దీస్ నావిగేషన్ సిస్టమ్స్. ఇవాళ మన రేడార్స్ తో మనం ఆ జామింగ్ స్టార్ట్ చేసాము. అది దట్స్ అ డిఫెన్సివ్ చర్య కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కొంచెం అడ్వెంచరస్ అయ్యి మిసైల్స్ లాంచ్ చేద్దాం అనుకుంటే కూడా, ఎయిర్ ఫోర్స్ రైడ్స్ చేద్దాం అనుకుంటే కూడా, దానికి ఈ నావిగేషన్ సిస్టమ్స్ క్లోజ్ డౌన్ చేస్తే వాళ్ళ అక్యురసీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దట్స్ మోర్ ఆఫ్ డిఫెన్సివ్ యాక్టివిటీ విచ్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. సార్ ఇప్పుడు చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ ఇండియాకి ముందున్న బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చా, లేకపోతే ఇంతకైనా మెరుగైన ఏమన్నా వ్యూహం ఉందని చెప్పొచ్చా ఇండియాకి? లేదండి. సో సర్జికల్ స్ట్రైక్ ఇస్ డన్ అండ్ డస్టెడ్. వాట్ ఐ మీన్ టు సే ఈస్, మీకు ప్రత్యర్థి ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి లాస్ట్ టైం చేశాడో, అప్పటి వరకు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ పెద్ద లెవెల్లో పబ్లిక్ లో చెప్పి చేయలేదు కాబట్టి, ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తే దాంట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అండ్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ప్రత్యర్థి రెడీగా లేదు కానీ మనం సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి, ఎనిమీ ఈజ్ ఆల్రెడీ రెడీ ఫర్ ఇట్. తను దానికి రెడీగా ఉన్నాడు. మనం సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది కాబట్టి, అట్లాంటి టైం సర్జికల్ స్ట్రైక్ చేయడంలో ఏమీ ఉండదు, ఇంపాక్ట్ కూడా ఉండదు. సో ఐ థింక్ వి విల్ డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ మోర్ and something more permanent. That's what I can say at this point in time. Okay. Sorry, అంటే నాడు బాలకోట్ ఘటన తర్వాత 12 రోజులకి ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది, కానీ నేడు పలు అంశాలను పరిశీలిస్తుంది. ఎందుకంటారు సార్? రీజన్ ఏంటంటారు? No, that's what I'm saying. So ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఇది పాకిస్తాన్ రచించిన వ్యూహం. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అన్ని ఆప్షన్స్ బేరీజు వేసి ఆ తర్వాత పహల్గామ్ అనే చర్యని స్టార్ట్ చేశారు. అంటే ఇనిషియేటివ్ ఫస్ట్ స్టెప్ ఇస్ విత్ పాకిస్తాన్. అండ్ వాళ్ళు ఆ దుశ్చర్య చేస్తే మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనే బేరీజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ వేసుకొని ఉంటారు. దాంట్లో సర్జికల్ స్ట్రైక్ అనే ఆప్షన్ కూడా ఉంటుందని తెలుసు. వాళ్ళు దానికోసం ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో ఎప్పుడైతే ఎనిమి గీసిన వ్యూహంలో మనం ఎదురు దెబ్బ తీయాలో, అప్పుడు ప్రత్యర్థికి కావాల్సిన టైంలో, ప్రత్యర్థికి కావాల్సిన లొకేషన్ లో మనం ప్రతిచర్య తీసుకోవాలి. మనం ఎన్నడూ కూడా ప్రతిస్పందిస్తే ఆ ప్రతిస్పందన ఎలా ఉండాలంటే, పాకిస్తాన్ షుడ్ బి కంప్లీట్లీ టేకెన్ బై సర్ప్రైజ్ ఎట్ ద యాక్టివిటీ దట్ వి టేక్. ఐడబ్ల్యూటీ ఈస్ దాట్. వాళ్ళు అనుకోలేదు మనం ఐడబ్ల్యూటీని క్యాన్సిల్ చేసే దూరం వెళ్తామని అనుకోలేదు. మిగతా 4-5 చర్యలు మీకు చెప్పింది కూడా, నేను మీకు చెప్పినవి కూడా వాళ్ళు అనుకోనివి అవన్నీ. ఎప్పుడు కూడా ప్రత్యర్థి అనుకోని విధంగా దెబ్బ కొట్టాలి, కానీ వాడు ఏదైతే ఊహిస్తున్నాడో మనం దాంట్లోకి వెళ్తే దెన్ మనం వాడు చేసిన వ్యూహంలో మనం ఆ ఊబిలో కూరుకుపోతాం. సార్ ఇప్పుడు చూసుకుంటే ఇదే క్రమంలో పాక్ నిఘా సంస్థ ISI చీఫ్ గా మొహమ్మద్ మాలిక్ ని కూడా కీలక బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏంటి సార్, అంటే భయభ్రాంతులకు గురై బాధ్యతలు కూడా మొహమ్మద్ మాలిక్ గారికి స్వీకరించారని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. ఎప్పుడు కూడా పాకిస్తాన్ తన చెప్పు చేతుల్లోనే పెట్టుకుంది. మీకు వాళ్ళు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ పంపించినా గానీ, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ పంపించినా కానీ, పాకిస్తాన్ అనే దేశం, పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీ, ఇన్ఫాక్ట్ 25% ఆఫ్ ది ఇండస్ట్రీ దేర్ ఈస్ ఓన్డ్ బై పాకిస్తాన్ ఆర్మీ. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఓన్డ్ బై, ట్రేడ్ ఈస్ ఓన్డ్ బై దెమ్, రైట్? అండ్ వాళ్ళు చేసిన లోకల్ రీఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ వాళ్ళది ఏదైతే కంట్రోల్ ఉందో దాన్ని పటిష్టపరుచుకుంటున్నారు. Right? So that's all there is to read into it. Otherwise, the power is already with them. Yes, correct. So ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక ప్రపంచ యుద్ధంగా పరిగణించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు అంటారా? Well,
where we both are nuclear countries, right? Mm, mm, And China is looking at an opportunity mm. to take on US. Okay. సో సో ప్రపంచ యుద్ధం ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూస్ నుంచి స్టార్ట్ కాదు, చిన్న ఇష్యూస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది చిలికి Mm, చిలికి గాలివాన అయినట్టు ముందుకు వెళ్తుంది, రైట్? mm, mm, అందుకోసమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా mm, భారత్ ని కొంచెం సమన్వయం పాటించాలని కోరుతోంది. mm, పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్, రైట్? mm, పాకిస్తాన్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ నేషన్. mm, అండ్ ఎప్పుడైతే మీరు ఆ ఒక చేతగాని వాడి చేతిలో అణ్వాస్త్రం పెడితే mm, ఆ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, mm, రైట్? mm, సో it might happen, it might not happen, but mm, the reality is that ఏదైతే mm, మనం ఒక గ్లోబలైజేషన్ అని మొదలు పెట్టామో 1990s లో, mm. అది ఇవాళ ఒక జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయింది. Okay. అండ్ జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో దాంట్లో దేశాలు Mm, ప్రపంచవ్యాప్తంగా కాకుండా తమ సంబంధాలు కొన్ని mm, కొన్ని దేశాలలాగా ముఠాలుగా విడిపోతాయి. mm, mm, సో ఇండియా, అమెరికా mm, తమ ట్రేడ్ సంబంధాలు పెంచుకుంటే చైనా, పాకిస్తాన్, తుర్కీ, ఇరాన్ ఒకవైపు వెళ్ళొచ్చు. సో ఈ పోలరైజేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగింది, జరుగుతోంది, అండ్ ఇక ముందు కూడా జరుగుతుంది. mm, ఈ పోలరైజేషన్ ఎప్పుడైతే పటిష్టమవుతుందో అప్పుడే ప్రపంచ యుద్ధానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది. mm, mm. సో ఇప్పుడు చూసుకుంటే మనం భారత్ రోజు రోజుకి డే బై డే అంటే అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్స్ పెడుతూ పాక్ నైతే ఒక అష్ట దిగ్బంధం చేస్తుంది. సో ఫైనల్ గా పాకిస్తాన్ కి లాస్ట్ ఆప్షన్ ఏంటంటారు? ఏ రకంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటుందని చెప్పొచ్చు అంటారు మామూలుగా? ఐ థింక్ పాకిస్తాన్ హెస్ ఆల్రెడీ టేకెన్ ద ఫస్ట్ స్టెప్. అండ్ వాళ్ళు ఇండియా ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేస్తుంది, దానికోసం వాళ్ళు సన్నద్ధం అయ్యారు. What Pakistan, but this time I think India is not going to stop at being just doing a surgical strike. We will do something larger, bigger, and which has more impact. అంటే సర్జికల్ స్ట్రైక్ మీరు చేస్తే ఆ 10 సెకండ్లు అది పని చేస్తుంది. దాని తర్వాత వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఇంకో ఏదో దురాఘాతానికి ప్లాన్ చేస్తూనే ఉంటారు. But I think what we will do this time should have some lasting impact on Pakistan, which will change the relationship and the contour that we have in between ourselves, in between India and Pakistan.